రాష్ట్రం అప్పుల పాలైపోయింది, రాష్ట్రం దివాలా తీసేసింది, రాష్ట్రం శ్రీలంక అయిపోయింది, ఇంక రేపొద్దున రాష్ట్రం ఎట్టుండిద్దో కూడా తెలియదు, అసలు ఏమవుతుందో కూడా తెలియదు అని చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు మాటలు చెప్తూ ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు చేసే పనులు చూస్తే మాత్రం నరేంద్ర మోడీ గారు చెప్పే మాటలే గుర్తొస్తూ ఉంటాయి. నరేంద్ర మోడీ గారు 2018లో పార్లమెంట్ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశిస్తూ యూటర్న్ బాబు హే యూటర్న్ బాబు హే అన్నారు. నాడు చంద్రబాబు నాయుడు గారు రాజకీయంగా మాత్రం యూటర్న్ తీసుకుంటారేమో అనుకున్నారు. కానీ రాజకీయంగా కాదు, ప్రభుత్వ పరిపాలన విషయంలో ఆయన బహిరంగంగా అట్టహాసంగా ప్రకటించే ప్రకటనలో కూడా యూటర్న్లే అని చెప్పి క్లియర్ కట్గా అర్థమవుతా ఉంది. ఇక రాష్ట్రం దివాలా తీసిందని చెప్పి ఒక పక్క, ఇంకో పక్క ఏమో చంద్రబాబు నాయుడు గారు కోట్ల రూపాయలు ప్రజాసొమ్ము వృధా చేసే ప్రక్రియ. సంవత్సరం క్రితం ఉగాది నాడు చంద్రబాబు నాయుడు గారు అట్టహాసంగా ప్రారంభించినటువంటి P4 పథకం ఏదైతే ఉందో జనాలకు ఏ విధంగా ఉపయోగపడింది. నాడు బంగారు కుటుంబాలని అభివృద్ధి చేసేసి పూర్తి స్థాయిలో ఎక్కడికో తీసుకెళ్ళిపోతాం మేము ప్రతి ఒక్క కుటుంబాలు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఏదైతే జీరో పావర్టీ అనే లక్ష్యంతో ఏదైతే జీరో పావర్టీకి సంబంధించినటువంటి బంగారు కుటుంబాలు అనేవి మేము ఒక సంవత్సరం తర్వాత లిస్ట్ ఇస్తాము, ఎన్ని కుటుంబాలు పూర్తి స్థాయిలో బాగుపడినాయి, ఇది రానున్న రోజులు గేమ్ చేంజర్ అయ్యిందని మాట్లాడారు. ఈ P4 పథకానికి కోట్ల రూపాయలు ప్రభుత్వ సొమ్ము ఉపయోగించి ఒక సభ పెట్టి డ్రమ్స్ కొట్టి బహిరంగ ప్రకటనలు చేస్తూ ఇదొక గేమ్ చేంజర్ అని చెప్పి పరిగెత్తిస్తాం, యుద్ధ ప్రాతిపదికన ప్రతి ఒక్కరిని అభివృద్ధి చేసేస్తాం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించిన పథకం ఈరోజు రిజల్ట్ ఎక్కడ? నాడు చంద్రబాబు నాయుడు గారు డేటా ఇస్తాను ఒక సంవత్సరం తర్వాత, ఇదే ఉగాది రోజు ఏదైతే ఉందో మేము డేటా ఇచ్చి ఎన్ని కుటుంబాలు బాగుపడినాయి, ఎన్ని కుటుంబాలు బంగారు కుటుంబం వైపు దిశగా పరిగెత్తినాయి అన్నారు. ఆయన డేటా ఇవ్వాలా, ఆ దిశగా పూర్తి స్థాయిలో అడుగులు ఎక్కడ పడిన దాఖలాలు లేవు. P4 అనే పథకాన్ని ఆపేశారు. ఇదే P4ని అడ్డం పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 సూపర్ హిట్ అన్నారు. 1500 మహిళలకు డబ్బులు అడిగితే P4 ఉంది, నిరుద్యోగులకు 3000, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు అడిగితే P4 అని ఉంది. తర్వాత బీసీలకి ఎస్టీ ఎస్సీలకి 4000 రూపాయలు ఫింక్షన్ అన్నారు కదా మహిళలకు, అది అంటే P4 అనే పథకం ఉంది. అదే బంగారు కుటుంబం అభివృద్ధి చెందిపోద్ది, ఇల్లులు కట్టడానికి P4, ఉండటానికి P4, తినడానికి P4, బతుకు తెరువు చూపించేది P4 అన్నారు. అటువంటి P4ని చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఆపేశారు? ఉగాది అయిపోయింది మొన్న 19వ తారీఖు తోటి, అంటే దాదాపు పోయిన సంవత్సరం ఉగాది మార్చి 30 అయితే ఈ సంవత్సరం మార్చి 19 వచ్చింది. అంటే సంవత్సర కాలానికి మీరు ఎంతమంది బంగారు కుటుంబాలు తీర్చిదిద్దారు? ఇదే వాస్తవంగా మోడీ గారు చెప్పింది అదే. చంద్రబాబు నాయుడు గారు యూటర్న్ హే. చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి అనేది కళల్లో మాత్రమే చూపిస్తారు, రియాలిటీలు చూపించరంటానికి మరొక ఉదాహరణ. అంటే తాత్కాలికంగా ప్రజల్ని అదో విధంగా తీసుకెళ్లే ప్రయత్నాలు ప్రతి నిమిషం. రామోజీరావు గారు పెట్టిన 12 కోట్ల అనాలా, లేకపోతే ఆ సంస్మరణ సభకు ఆ డబ్బులు రాసి గవర్నమెంట్కి యోగాంధ్ర పేరుతో ఒక్కరోజు చేసినటువంటి హంగామా, ఈరోజు ఎవరైనా యోగా చేస్తున్నారు, ఈరోజు ఎవరైనా ఏదైనా దాన్ని ఫాలో అవుతున్నారా? చనిపోయిన వాళ్ళు డెత్ సర్టిఫికేట్లు ఉన్న వాళ్ళకి కూడా యోగాంధ్ర సర్టిఫికేట్లు వచ్చినాయి దాంట్లో పాల్గొన్నట్టుగా. మరి ఆ డబ్బులు లాసే. అమరావతి ఆంధ్రప్రదేశ్ అప్పులు పాలైపోయింది, డబ్బులు లేవు, కట్టుకోవడానికి పరిస్థితి అధ్వానంగా అయిపోయింది అని చెప్పి మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు గారు కోట్ల రూపాయలు వెచ్చించి అమరావతి రెండోసారి శంకుస్థాపన చేయటం, అమరావతి ఆవకాయని మాట్లాడటం, వాటికి డబ్బులు ఖర్చు పెట్టడం చంద్రబాబు నాయుడు గారి ప్రోగ్రాంలు ఇవన్నీ. ఒక పక్కేమో డబ్బులు లేవు, దివాలా తీసేసింది, తినటానికి లేదు, ఉండటానికి లేదు అంటూ ఉంటారు. 3కి 3 హెలికాప్టర్లు, 3కి 3 స్పెషల్ ఫ్లైట్లు, Z+ కేటగిరీ సెక్యూరిటీలు, ముఖ్యమంత్రి గారు వాడాల్సిన సెక్యూరిటీ ప్రోటోకాల్ మంత్రుల స్థాయిలో ఉన్న వాళ్ళకి ఇవ్వటం, ఇవన్నీ చూస్తుంటే వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఉందో నరేంద్ర మోడీ గారు ఎగ్జాక్ట్గా చెప్పిందే ఈరోజు జరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు 2024 ఎన్నికల కంటే ముందు ఏం చెప్పారు? ఏదైతే అద్భుతాన్ని సృష్టిస్తాను, సంపద సృష్టిస్తాను, మీ అందరినీ ఏదైతే కోకోనట్ చెట్ల కింద కూర్చోబెట్టి వర్క్ ఫ్రమ్ హోమ్లు, అసలు వర్క్ ఫ్రమ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేపిస్తాను, అద్భుతాన్ని సృష్టిస్తాను, కుప్పం నుంచి టమాటాలు ఏదైతే ఉన్నాయో మన ఫారెన్లో కార్గో విమానాల్లో పంపించి అక్కడ వ్యాపారస్తులను చేస్తాను, ఇక్కడ తాడిపత్రిలో పడినటువంటి అట్టికాయలు తీసుకెళ్ళిపోయి విదేశాల్లో అమ్మిస్తాను. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలు సూపర్ 6 దాటి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలు ఎన్నో ఉన్నాయి. అధికారంలోకి వచ్చాక అవన్నీ యూటర్న్లే. వాటి ప్రస్తావన ఉండదు, వాటి తాలూకు ఛాయలు ఉండవు, ఏమీ ఉండవు. ఈ P4 గురించి చంద్రబాబు నాయుడు గారు అట్టహాసంగా చెప్పారు కదా నాడు డ్రమ్ములు కొట్టి. మరి ఈరోజు ఆ P4 ఎక్కడో పోయింది? ఆ P4 ఎందుకు ఆపేశారు? అసలు ఆపారా? జరుగుతుందా? ఉద్యోగస్తులను ఎవరైనా కనుక్కుంటే సర్వేలు వేయి ఎక్కడ పోయిందంటే వాళ్ళు సమాధానం చెప్పట్లేదు. అసలు ఆ రోజు P4 పెట్టిన డబ్బు అంతా ఖర్చు వృధానే కదా. జగన్ గారు స్పష్టంగా చెప్పారు, అయ్యా ఈ P4 అనేది సాధ్యమేనా? 100లో మన రాష్ట్రంలో 8% మంది ట్యాక్స్ కట్టేది. ఆ 8% మంది మిగిలిన 92% మందిని ఎలా దత్తత తీసుకుంటారు? ఎంతమందిని బాగు చేస్తారు? అసలు దత్తత తీసుకునే కాన్సెప్ట్ ఏంది? ప్రజల్ని పూర్తి స్థాయిలో చాకాల్సిన బాధ్యత ప్రభుత్వం. వాళ్ళ కష్టం వస్తే ముందు నిలబడాల్సింది ప్రభుత్వం. అంతేగాని ఎవడో సాగుతాడంటే అది వాళ్ళని ఇబ్బంది పెట్టినట్టే కదా అయ్యా అని చెప్పి జగన్ గారు స్పష్టంగా చెప్పారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు నేను విజనరీని, నేను అద్భుతాన్ని సృష్టిస్తానంటారు. ఇదే విజనరీ అంటే
విజనరీ అంటే ముందు జాగ్రత్త, ఏమి సలహాదారులు ఏమి లేకుండా ఒక కార్యక్రమాన్ని ఊరక లాంచ్ చేసేస్తున్నట్టు చెప్పేసి పూర్తి స్థాయిలో ఎవరో రాధాకృష్ణ వీకెండ్ కామెంట్ పై ఆర్కేలు ఇదిగో మీకు వ్యతిరేకత వచ్చి అనగానే ప్రజా సంస్థలు ప్రజా కంటే కూడా మీకు రాధాకృష్ణ చెప్పిందే ముఖ్యమైనది. మీ సలహాదారులను ఎందుకు పెట్టుకోవటం, ముందే ఎందుకు చెప్పలేదు వాళ్ళు? అయ్యా డబ్బు ఖర్చు అయితే మరి సభ పెడితే మరి టైం వేస్ట్, గవర్నమెంట్ సమయం, ఒక అధికారుల సమయం ఎంతో వాల్యూ కదా, ప్రతి నిమిషం ప్రజల కోసం చేయాలి కదా. ఇటువంటి అన్నీ చేస్తుంటే పూర్తి స్థాయిలో ఇబ్బంది పడతాం, అది సాధ్యం కాదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఆలోచించలేకపోయారు? ఈరోజు అది సాధ్యమైంది, సాధ్యం కాదని ప్రజల ముందు బహిరంగంగా చెప్పండి. ఎన్ని కుటుంబాలని బంగారు కుటుంబాలు చేశారు? దాని మీద సూపర్ 6 అన్నారు, సూపర్ 7 అన్నారు, సూపర్ 8 అన్నారు, ఏమీ లేదు. అంతిమంగా సూపర్ 6 ప్రోగ్రాం పెట్టి సూపర్ హిట్ అంటారు, 100 రోజుల ప్రోగ్రాం పెట్టి ప్రజాసొమ్ము అంటారు, సంవత్సర పరిపాలన అద్భుతం అని చెప్పి అదొక సభలు పెడతారు. విచ్చలు విడిగా సభలు ఇవి పెట్టేసి 2019 ముందు కూడా ఇదే ధర్మ పోరాట దీక్ష అని చెప్పి డబ్బులు ఖర్చు, నవనిర్మాణ దీక్షలని డబ్బులు ఖర్చు, ఏంటంటే బహిరంగ సభలు విచ్చలు విడిగా పెట్టేసుకుంటే డబ్బులు ఖర్చు. మళ్ళీ వచ్చేసరికి ప్రజలకు ఏదైనా పథకాలు అమలు చేయాలంటే డబ్బులు లేవు, దివాలా తీసేసాం. ఆంధ్రప్రదేశ్ అసలు అభివృద్ధి అనేది పూర్తి స్థాయిలో చేయాలని మా తపనున్న డబ్బులు లేకుండా పోయింది, కాంగ్రెస్ని తిట్టేస్తాం. ఇప్పుడు వచ్చేసరికి అయ్యా మీరు ఏ సంపద సృష్టిస్తా అన్నారయ్యా, మీరు 2 ఏళ్ళకి కనీసం ఒక 5,000 కోట్లని సంపద సృష్టించారంటే లేదు డబ్బులు లేవు, రోడ్లు అయితే వేయటానికి మంచి మనసు ఉంది కానీ డబ్బులు లేవు మా దగ్గర. ఈ మాటలు. ఇంకొక ఆయన మీరు ఇచ్చినటువంటి 1,500 మహిళలకు ఇచ్చిన అమలు చేయండి అంటే ఆంధ్రప్రదేశ్ని అమ్మేయాలి. మరి అమ్మేయాలి మనసు ఉందని చెప్పే మాటలకు మరి మీరు చేసే పనులేంటి? విచ్చలవిడిగా డబ్బు వృధా చేసే కార్యక్రమాలు ఎన్నో జరుగుతున్నాయి కదా. మోడీ గారు చెప్పింది ఇదే, చంద్రబాబు నాయుడు గారు చేసే బహిరంగ ప్రకటనలకి యూటర్న్ తప్పితే ఏముండవు. మోడీ గారు ఆనాడు పార్లమెంట్ సాక్షిగా రాజకీయాలను ఉద్దేశించి యూటర్న్లు అని చెప్పారు. ఆ స్టేట్మెంట్ ఇస్తే చంద్రబాబు నాయుడు గారు అన్నింటిలో యూటర్నే, ప్రభుత్వ పథకాలు అమలు చేయడంలో యూటర్నే, ప్రభుత్వం తరపున ఇచ్చే హామీలు యూటర్నే, బహిరంగ ప్రకటనలు యూటర్నే, మేనిఫెస్టో యూటర్నే, ప్రతిదీ యూటర్న్. అంతిమంగా మోడీ గారు 100% చంద్రబాబు నాయుడు గారిని ఆయన విధానం ఇట్లా ఉంటుందని ఆలోచించి ఆనాడు మేనిఫెస్టో కూడా 2024లో ఆయన సిద్ధార్థనాథ్ సింగ్ బీజేపీ తరపున వచ్చి ప్రతినిధి మేనిఫెస్టోని పట్టుకోలే. ఇది ఎట్లా అమలు కాదనుకున్నాడేమో. ప్రతిదీ యూటర్న్. 2047 విజను, బంగారు గ్రామాలు, బంగారు విజన్లు అన్నీ యూటర్న్లే.